అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. రేయ్ నిద్రపోనురా నేను. రేయ్ నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను. నిద్రపోను. నిద్రపోట్లే. జననాయకుడు మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. తలపతి గారి లాస్ట్ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది, చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. అసలు ఒక బిగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మూవీకి వెళ్ళాను. నాకైతే చాలా నచ్చలేదు అసలు మూవీ. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు భగవంత కేసరి ఒరిజినల్ మూవీ భగవంత కేసరిని ఫుల్ టు ఫుల్ రీమేక్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఎటెటో తీసుకెళ్లి స్టోరీని ఎటెటో లాగేసి పెంట అయితే చేసేశారు. అసలు విలన్ క్యారెక్టర్స్ అయితే నాకైతే చాలా కామెడీగా అనిపించేసింది. మీకు ఎక్కడ కూడా కనెక్ట్ అవరు. ఓన్లీ అనిరుద్ధ్ గారి బీజిఎం అండ్ యాక్టర్ తలపతి విజయ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాని అయితే కాపాడిందని అయితే నేను చెప్తాను. ఓకే, ఇంకా ఓవరాల్ గా మూవీ ప్లాట్ ఏంది, పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది కూడా మాట్లాడేస్తాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేటట్టయితే, ఫియర్ ఉన్న గాల్ ఉంటది, తనకి ఆర్మీలో జాయిన్ చేద్దాం అనుకుంటారు. ఆ ఫీర్ ని ఎలా పోగొట్టాడు హీరో అనేది మూవీ. సేమ్ భగవంత్ కేసరి కోర్ పాయింట్ తీసుకుంటారు. కానీ మనకి భగవంత్ కేసరిలో ఎమోషన్స్ గానీ, బాలయ్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ గానీ మొత్తం చాలా బాగా కనెక్ట్ అవుతాం. అసలు ఈ మూవీలో ఏమి కనెక్ట్ అవ్వం, అది మెయిన్ మైనస్. ఓకే, ఇంకా పాజిటివ్స్ ఏంటంటే యాక్టర్ విజయ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ అనిరుద్ధ్ గారి బీజం మాత్రం సాగు కొట్టేస్తారు. ఇంకా ఆ బీజం కి తగ్గట్టే విజయ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ వచ్చేపాటికి విలన్స్ అండి. బాబీ డియోల్ గారిని, ప్రకాష్ రాజ్ గారిని. అసలు బాబీ డియోల్ గారిని అయితే స్టార్టింగ్ లో చూపిస్తారండి. అసలుకి బాబీ డియోల్ గారు తనని జైల్లో పెట్టినందుకు ఒక కంట్రీని లేపేస్తారు. లిటరల్లీ ఒక కంట్రీని లేపేస్తారు. చివరికి వచ్చేసరికి ఎంత కామెడీ అయిపోయింది అంటే కామెడీ. ప్రకాష్ రాజ్ గారికి కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు ఎలివేట్ చేసే ప్రయత్నంలో అసలు చాలా కామెడీగా అనిపించేసింది. ప్రకాష్ రాజా అన్నట్టు అనిపించేసింది. అసలు డిస్కనెక్ట్ అయిపోతారు చాలా అంటే చాలా. తర్వాత వచ్చేసి స్టోరీ అండి. మెయిన్ గా మనకు భగవంత్ కేసరిలో మేర్ కోర్ పాయింట్ ఏందో అంటే ఫీమేల్స్ గురించి చెప్పడం అనేది కోర్ పాయింట్. అది పెట్టుకుని అనిల్ రావిపూడి గారు బాగా తీస్తారు. దీంట్లో ఏంది, అది కోర్ పాయింటే. కానీ ఏంది, విజయ్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇష్టం వల్ల పొలిటికల్ గానే ఇరికిస్తారు. విజయ్ గారికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ పెట్టేసి దానికి అర్థం పర్థం లేకుండా ఇరికిస్తారు. లిటరలీ అసలుకి మనం చూసేటట్టయితే ఒక పోలీసులు అనేవాళ్ళు నార్మల్ పీపుల్ మీద గన్స్ ఫైర్ చేయరు. ఎంత ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినా పైనుంచి మహా అయితే రబ్బర్ బుల్లెట్స్ వాడతారు, గ్యాస్ వాడతారు. అసలు సినిమాలో అసలు లేపేస్తారండి నార్మల్ పీపుల్ ని. పోలీసులు పైనుంచి ఎవరో చెప్తాడంటే లేపేస్తారు. అసలు అరే ఎలా, ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో అయితే గన్స్ అంటారు, 50 లక్షల గన్స్ అంటారు, అసలు రోబోట్స్ వస్తాయి. అసలు ఇవన్నీ ఇంత టెక్నాలజీ యాడ్ నుంచి వచ్చిందిరా అంటే మళ్ళీ అక్కడ ఆపరేట్ చేస్తారు. చివరిలో హీరో కన్విక్షన్ కోసం గ్రూప్ వచ్చింది. ఆ గ్రూప్ అనేది మనకి రోబో సినిమాలో చూపిస్తాం కదా. చివరిలో వసీకర్ గారు, రజనీకాంత్ గారు ఆ రోబోకి చిప్ తీసేసి ఎలా అయితే మొత్తాన్ని ఒక రోబో ద్వారా మొత్తాన్ని హ్యాండిల్ ఎలా అయితే చేసిద్దో అలా తీసేస్తారు కదా. దీంట్లో కానీ ఒక గ్రూప్ వెళ్ళిద్ది, వాళ్ళు అసలు ప్రాంక్ యాగం చేసేస్తారు. చివరికి ఆ రోబోట్స్ అన్నిటిని వాటిలో కొట్టుకునేలాగా చేస్తారు. అసలు ఎంత కామెడీ అనిపించింది అంటే అంత కామెడీ అనిపించింది. అసలు బాబీ డియోల్ గారిని ఫస్ట్ స్టార్టింగ్ చూపించిన విధానం గానీ, ఇంక ఎండింగ్ వచ్చేపాటి కానీ అసలు ప్యూర్ కన్విక్షన్ అండి. కేవలం ఒక మంచి గుడ్ పాయింట్ తీసుకొని దాన్ని విజయ్ గారు పొలిటికల్ కి ఎలా వాడాలో అలా వాడారండి సినిమాని మాత్రం. మీకైతే సొన అనిపించింది, లిటరల్లీ నిద్రైతే వచ్చేసింది. పూజా హెగ్డే గారు ఎందుకు నాకు తెలియదు, ఒక పెద్ద హీరోయిన్ పెట్టుకోవాలని చెప్పి పెట్టుకున్నట్టయితే ఉంటది. ఇంకా వినోద్ గారు అయితే వీరైతే ఫుల్ రీమేక్ తీసేసి దాంట్లో కొంచెం పొలిటికల్ పాయింట్ యాడ్ చేసి ఉంటే బాగుంది అయితే నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ ప్యూర్ క్రింజ్. చివరిలో ఇంకా జననాయకుడు బీజం ఎప్పుడైతే వచ్చిందో అక్కడక్కడ కొన్ని మాస్ ఎలివేషన్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి. ఓవరాల్ గా అయితే జననాయకన్ మూవీని అయితే నేను తెలుగు పీపుల్ కి చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. మీరు డై హార్డ్ కోర్ ఆఫ్ తలపతి గారు అయ్యి మీరు ఇంకా లాస్ట్ టైం ఒక్కసారి ఇంకా తలపతి విజయ్ గారిని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే మూవీకి వెళ్ళండి. అవుట్ ఆఫ్ ద 5 నేను ఈ మూవీకి ఇచ్చే రివ్యూ 2 ఇస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, టాటా, బై బై, మీ యశ్వంత్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేయండి.